సో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే మీకు ముందుగా వేరియబుల్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్ అంటే ఏంటి, సో ఈ రెండింటికి గురించి కూడా డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట. అంతా కూడా ఒక స్టోరీ వేలో ఈజీగా నేర్చుకుందాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ వేరియబుల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సిస్టమ్స్లో సాంగ్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఎక్సెట్రా థింగ్స్ అన్నీ కూడా మీ దాంట్లో స్టోర్ చేస్తున్నారు. మీరు మీ యొక్క ల్యాప్టాప్స్లో కావచ్చు, మీ యొక్క ఎలక్ట్రానిక్ డివైస్లో స్టోర్ చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఒక ఫైల్ కావచ్చు, ఒక ఇమేజ్ కావచ్చు, ఒక సాంగ్ ఫైల్ కావచ్చు, ఎక్కడో ఒక సిస్టంలో స్టోర్ అయిందని దాని మీనింగ్. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆబ్వియస్లీ ఒక మెమరీ లొకేషన్లో అయితే స్టోర్ అవుతుంది. ఇది సేమ్ అదే విధంగా నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా ఒకటి స్టోర్ చేయాలి అంటే ఆ వాల్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో అవి పర్టికులర్గా ఒక చోట ఒక మెమరీ లొకేషన్లో అయితే స్టోర్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏమో డిస్కస్ చేద్దాం. వేరియబుల్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ స్టోరేజ్ కంటైనర్ అనమాట. అసలు ఈ స్టోరేజ్ కంటైనర్ అంటే ఏంటి? సో కథా కామోషి అంతా కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీ అందరికీ అర్థం అవ్వడం కోసం ఒక డయాగ్రామాటిక్ వేలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? సో ఇక్కడ నేను ఒక రైస్ కుక్కర్ అయితే బొమ్మ అయితే వేసాను. అదే అలా లేకపోయినా సరే కొంచెం పెద్ద రైస్ కుక్కర్ అని అనుకోండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక రైస్ బ్యాగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? సో నాకు ఇప్పుడు రైస్ కుక్ చేయాలన్నమాట. సో రైస్ కుక్ చేయాలంటే నేనేం చేయాలి? సో రైస్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ రైస్ని రైస్ కుక్కర్లో అయితే వేస్తున్నాను కదా. సేమ్ అదే విధంగా ఏంటి అంటే, సో ఇక్కడ ఈ రైస్ అనేది ఏదైతే ఉందో అది వాల్యూ అనుకుందాం. సో వాల్యూ ఏమవుతుంది? సో ఈ రైస్ అనే వాల్యూ రైస్ కుక్కర్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, సేమ్ అదే విధంగా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో A=4 అన్నాను అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 4 అనే వాల్యూ ఏదైతే ఉందో అది ఏలో స్టోర్ అయిందని దాని మీనింగ్ అనమాట. సో ఇది డయాగ్రామాటిక్లో అయితే అర్థమైంది, బట్ రియల్గా మీరు ఇలా నేర్చుకోకూడదు. బట్ అది బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇక్కడ ఇన్ని మెమరీ లొకేషన్స్ ఉన్నాయి కదా. సో నేను A=4 అనే వాల్యూని సో 4 అని ఇక్కడ ఒకటి స్టోర్ చేశాను, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడైనా రాస్తాను, లేదంటే ఇక్కడ రాస్తాను 4 అని, మీ ఇష్టం ఎక్కడైనా స్టోర్ చేయండి. బట్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక కొత్త టాపిక్ అయితే వస్తుంది అనమాట, ఐడెంటిఫైర్ అని. సో ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కాలేజ్ అనుకున్నాం. సో ఇది మన కాలేజ్ అంటే మీ కాలేజ్ ఎక్కడ అని చెప్తే పలానా అడ్రస్లో ఉంది అని చెప్పాలి కదా. ఎక్కడుంది అంటే అక్కడ ఉంది అండ్ అలా కాదనమాట. సో పలానా అడ్రస్ చెప్పాలి, అది రంగంపేటలో ఉంది, తిరుపతిలో ఉంది అని అడ్రస్ చెప్పాలి, రైట్? సేమ్ అదే విధంగా సో 4 అనే వాల్యూ ఈ మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది, సరే. బట్ ఎక్కడ స్టోర్ అయింది అని చెప్తే ఏం చెప్తారు? దానికంటూ ఇక్కడ ఎలా అయితే కాలేజ్కి తిరుపతిలో ఉంది, రంగంపేట దగ్గర ఉంది అని చెప్తున్నామో సేమ్ అదే విధంగా ఈ 4 అనే వాల్యూ కూడా ఎక్కడ స్టోర్ అయింది అని చెప్పడానికి మనం నేమ్ని ఇస్తామన్నమాట. లైక్ ఏ అనే ఐడెంటిఫైర్ని ఇస్తున్నాం. సో ఐడెంటిఫైర్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి? సో వేరియబుల్ అంటే స్టోరేజ్ కంటైనర్ అనమాట. సో ఇక్కడ 4 ఎక్కడ స్టోర్ అయింది? ఈ స్టోరేజ్ కంటైనర్లో సేవ్ అయింది. ఓకే, సో ఇవన్నీ కూడా కంటైనర్స్ అనుకుంటే ఈ 4 ఎక్కడ స్టోర్ అయింది? ఈ కంటైనర్లో సేవ్ అయింది. సో ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ని వేరియబుల్ అంటారనమాట. సో ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అయిందంటే దానికంటూ ఒక నేమింగ్ ఇచ్చాం కదా. సో ఏ అనే లొకేషన్లో సేవ్ అయింది అని. సో ఈ లొకేషన్ని మెన్షన్ చేస్తున్నాం. సో అంటే ఏంటి? అసలు ఈ ఏ అనే పదం ఎందుకు ఇస్తున్నాం ఇక్కడ? ఐడెంటిఫై చేయడానికి కదా. సో ఐడెంటిఫై చేయడానికి ఏ అనే లెటర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దాన్ని ఐడెంటిఫైర్ అంటారనమాట. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వేరియబుల్ అంటే స్టోరేజ్ కంటైనర్. సో ఇది స్టోరేజ్ కంటైనర్ అంటే ఈ స్టోరేజ్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్ అంటారు. కానీ ఐడెంటిఫైర్ అంటే అది కాదు. ఐడెంటిఫైర్ అంటే నేమ్ గివెన్ టు వేరియబుల్స్, ఫంక్షన్స్, క్లాస్ ఎక్సెట్రా. ఏదైతే నేమ్ ఇచ్చావో ఆ ఒక వేరియబుల్ స్టోర్ అయిన లొకేషన్కి సో దాన్ని ఐడెంటిఫైర్ అంటారనమాట. దిస్ ఈజ్ అవర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.